ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై మళ్లీ చర్చ మొదలైంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. ఈ ఫలితాలను అంగీకరించేది లేదని ఆ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. పార్టీ వైఖరికి తగ్గట్లుగానే కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఈవీఎంలపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల వినియోగానికి సంబంధించి అప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు హర్యానా ఎన్నికల ఫలితాల అనంతరం ఈ అనుమానాలు బలపడడంతో ప్రజాస్వామ్య పరిరక్షణకు బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా పెరుగుతోంది. భారతదేశంలో తొలితరం సెఫాలజిస్టుల్లో అగ్రగణ్యుడు ప్రణయ్ రాయ్. తొలి 24 గంటల జాతీయ ఛానల్ ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు కూడా ఆయనే. ఇప్పుడు ఆ ఛానల్ ఆయన చేతిలో లేదు. నరేంద్ర మోదీ జిగ్రీ దోస్త్ ఆధీనంలో ఉంది. ఎందుకలా జరిగిందో విఘ్నులైన దేశవాసులందరికీ తెలుసు. సొంత ఛానల్ లేదు గనక ఓ వెబ్ ఛానల్ కోసం మొన్నటి హర్యానా జమ్మూ కాశ్మీర్ ఫలితాలను ఆయన విశ్లేషించారు. హర్యానాలో విజేతగా అవతరించిన బీజేపీకి కాంగ్రెస్ కంటే కేవలం 0.6% ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. కానీ సీట్లు మాత్రం 30% ఎక్కువ వచ్చాయి. ఇది తన సెఫాలజిస్టు అనుభవంలో ఒక అసాధారణ విషయంగా ఆయన ప్రకటించారు. అయితే ఈ ఫలితాన్ని సాధారణ మెజారిటీ ఎన్నికల విధానానికి ఆయన ఆపాదించారు. ఉత్తర అమెరికా, దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో మాత్రమే ఈ విధానం అమల్లో ఉంది. ఈ అంశం ఇక్కడ చర్చనీయాంశం కాదు. అయితే ప్రణయ్ రాయ్ వ్యాఖ్యానంలో నర్మగర్భత ఏమైనా ఉన్నదా అనేదే ఆసక్తికరమైన మీమాంస. సెంట్రల్ హర్యానాలో బీజేపీ కంటే కాంగ్రెస్ కు 5% ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ సీట్లు మాత్రం చెరో 20 చొప్పున వచ్చాయి. ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో బీజేపీకి కాంగ్రెస్ కంటే 5% ఓట్ల ఆధిక్యత లభించింది. ఆ తేడాతో వారు 28 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ మాత్రం 11 సీట్లకే పరిమితమైంది. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే మొన్నటి లోక్సభ ఎన్నికల నాటికి హర్యానాలో బీజేపీకే రమారమి 12% ఓట్లు తగ్గాయి. ఆ ఎన్నికల తర్వాత కూడా ఈ డౌన్ ట్రెండ్ కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల కంటే మరో 6.2% ఓట్లను బీజేపీ కోల్పోయింది. ఈ రకమైన గాలి వీస్తున్నప్పుడు అది కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం అసాధ్యం. పైగా హర్యానా వంటి భౌగోళికంగా చిన్న రాష్ట్రాల్లో అది అసంభవం. కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లలో మంచి మెజారిటీలు వచ్చాయి. దాదాపు డజన్ సీట్లలో బీజేపీకి అతి స్వల్ప మెజారిటీలు వచ్చాయి. ఫిరోజ్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థికి అత్యధికంగా 98,000 మెజారిటీ వస్తే అత్యల్పంగా కేవలం 32 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతుర్భుజ్ గెలిచాడు. ఈ గణాంకాలు ఏ రకమైన ట్రెండ్ను సూచిస్తున్నాయో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. 100% ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ గెలుపునే సూచించాయి. వాటి అంచనాల సగటు ప్రకారం కాంగ్రెస్ 55 చోట్ల, బీజేపీ 27 చోట్ల గెలవాలి. ఈ అంచనాలు తప్పడం వెనుక ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం అనే ఆరోపణ కొత్తేవీ కాదు. 2019లో తొలి దశ పోలింగ్ ముగిసిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే ఆరోపణ చేశారు. ఢిల్లీలో ప్రతిపక్ష నాయకులతో కలిసి మీడియాను అడ్రస్ చేస్తూ ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమైన పనేనని ఆయన వెల్లడించారు. ఎలా చేయవచ్చో మీడియాకు వివరిస్తూ ఆయన అనుచరుడు వేమూరి హరిప్రసాద్ మరో సందర్భంలో ఒక ఈవీఎంను ప్రదర్శించి చూపెట్టారు. హరిప్రసాద్ ఈవీఎంను ఎత్తుకొచ్చాడని ఆయనపై కేసు కూడా నమోదైంది. చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి మన ఈవీఎంల హ్యాకింగ్ లో రష్యన్ హ్యాకర్ల పాత్ర ఉందని కూడా సెలవిచ్చారు. ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో సుశీల్ కుమార్ షిండే, శరద్ పవార్ల సమక్షంలోనే ఆయన ఈ ఆరోపణ చేశారు. ఈవీఎంల హ్యాకింగ్ ఎలా చేయవచ్చో ఆయనకు 5 ఏళ్ల కిందటే తెలుసనుకోవాలి. అంతేకాదు ఈ హ్యాకింగ్ చేసి పెట్టే కిరాయి మనుషులెవరో, వారు ఏ దేశాల్లో ఉంటారో కూడా ఆయనకు అప్పటికే తెలుసు. హర్యానాలో అటు ఇటుగా 15 నియోజకవర్గాల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది. ఈ మేరకు ఆ పార్టీ ప్రతినిధి బృందం గురువారం నాడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేసింది. ఈ తతంగంపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. పలు పోలింగ్ కేంద్రాల్లో తాము ఎంత విజ్ఞప్తి చేసినా వీవీప్యాట్ స్లిప్లను లెక్కించలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నికల సంఘానికి మొత్తం 20 ఫిర్యాదులను ఆ పార్టీ బృందం అందజేసింది. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించినప్పుడు 65 చోట్ల ఆధిక్యత ఉన్న పార్టీ ఈవీఎంల లెక్కింపులో 37 స్థానాలకు ఎలా పడిపోయిందని మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా ప్రశ్నించారు. పోలింగ్ ముగిసినా కూడా ఈవీఎంల బ్యాటరీలు కొన్ని చోట్ల 99% ఛార్జింగ్ తో ఉన్నాయని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరోపించారు. ఈవీఎంలు 90% పైగా బ్యాటరీ ఛార్జింగ్ తో ఉన్న ప్రతి చోట బీజేపీ గెలిచిందని, 60 నుంచి 70% ఛార్జింగ్ పడిపోయిన ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచిందని ఆ పార్టీ ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఆధారాలతోనే ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. హర్యానా ఎన్నికల తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం కలిగినట్టుంది.
కానీ ఏప్రిల్ మే మాసాల్లో జరిగిన లోక్సభ ఎన్నికలే పెద్ద ప్రహసనంగా జరిగాయని కొన్ని స్వతంత్ర సంస్థలు నెత్తి నోరు బాదుకొని గత 3 నెలలుగా ఘోషిస్తున్న ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కిమ్మన్నాస్తిగా మిన్నకుండిపోయింది. స్వచ్ఛంద సంస్థలైన ఓట్ ఫర్ డెమోక్రసీ విఎఫ్డి, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ ఏడీఆర్ వంటి సంస్థలు ఎన్నికల ఫార్స్ ను విడమర్చి చెప్పాయి. దేశవ్యాప్తంగా అన్ని లోక్సభ నియోజకవర్గాలపై సమగ్ర పరిశీలన చేసిన విఎఫ్డి 200కు పైగా పేజీలతో ఒక రిపోర్టును విడుదల చేసింది. ఒక షాకింగ్ పరిశీలనను అది దేశం ముందుకు తెచ్చింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సాయంత్రం 5 గంటలకో 6 గంటలకో పోలింగ్ సమయం ముగియగానే పోలింగ్ శాతంపై ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేస్తుంది. తర్వాత పూర్తి వివరాలను క్రోడీకరించి రాత్రి 8 లేదా 9 గంటలకల్లా తుది గణాంకాలను విడుదల చేస్తుంది. పోలింగ్ శాతంపై ఇదే ఫైనల్. అరుదుగా మాత్రం మరుసటి రోజున సవరించిన శాతాన్ని ప్రకటిస్తుంది. ఈ సవరణ గతంలో ఎన్నడూ కూడా 1% ఓట్ల పెరుగుదల లేదా తరుగుదలను దాటలేదని విఎఫ్డి ప్రకటించింది. కానీ ఈసారి మాత్రం ఎన్నికల శాతంపై వెలువడిన తుది ప్రకటనను సవరిస్తూ వారం రోజుల తర్వాత ఎన్నికల సంఘం పోలింగ్ శాతాలను విడుదల చేసింది. ఈ సవరణకు ఇంత సమయం తీసుకోవడమే అసాధారణ విషయం అయితే, పెరిగినట్లు చెప్పిన పోలింగ్ శాతాలు మరింత అసాధారణం. 7 దశల్లో జరిగిన పోలింగ్ లో 3.2% నుంచి 6.32% వరకు పెరిగినట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లోనైతే ఈ పెరిగిన ఓట్లు 12.54%, ఒడిశాలో 12.48%. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసిన రాత్రి చేసిన తుది ప్రకటన ప్రకారం 68% ఓట్లు పోలయ్యాయి. వారం రోజుల తర్వాత దాన్ని 81%గా ఈసీ ప్రకటించింది. ఈ భూప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా? జరగదు. కనుకే ఈ పెరిగిన ఓట్లను డంపింగ్ ఓట్లుగా విఎఫ్డి అభివర్ణించింది. డంపింగ్ ఓట్లు లేనట్లయితే అధికార ఎన్డీఏ కూటమి 79 లోక్సభ సీట్లను కోల్పోయి ఉండేదని లెక్కగట్టింది. దేశవ్యాప్తంగా ఈ డంపింగ్ ఓట్లు 4,65,00,000 ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే అవి 49 లక్షల పైచిలుకు ఉన్నట్లు విఎఫ్డి తేల్చింది. ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం లేదా ట్యాంపరింగ్ చేయడం ఎలానో బాగా తెలిసిన వ్యక్తి, ఆ పనులు చేసే నిపుణులు ఏ దేశాల్లో ఉంటారో ఆను పనులు తెలిసిన వ్యక్తి ఏపీలో కూటమి నేతగా ఉన్నందువల్ల మిగతా రాష్ట్రాలకు భిన్నంగా విస్తృత స్థాయిలో ఈవీఎంల ట్యాంపరింగ్ లేదా హ్యాకింగ్ జరిగి ఉండొచ్చని ఒక అభిప్రాయం. వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ట్యాంపరింగ్ జరిగినట్లయితే పెద్దగా అనుమానాలు రాకుండానే బయటపడిపోవచ్చు. మొదటి 3 దశల పోలింగ్ లో ఈ మార్గాన్ని అనుసరించినట్టు విఎఫ్డి నివేదిక ద్వారా అర్థమవుతోంది. కానీ ఆ తర్వాత టార్గెట్ పై అనుమానం రావడంతో 4వ దశలో ఉన్న ఏపీలో నిపుణుడైన చంద్రబాబు సహకారంతో ఏపీతో పాటు ఒడిశాలో కూడా ఈవీఎంల ఆపరేషన్ ను విస్తృతంగా చేసి ఉండవచ్చు. ఇందుకు పూర్వరంగంలో కూటమి నేతల కోరిక మేరకు అధికార యంత్రాంగంలో భారీ మార్పులు చేసి ఎన్నికల సంఘం సహకరించింది. విఎఫ్డి నివేదిక ఆధారంగా ఏడీఆర్ ప్రెస్ మీట్ పెట్టి అనేక కీలక ప్రశ్నలను సంధించింది. ఈ సంస్థల సందేహాలకు ఇప్పటి వరకు స్పందించకుండా ఉండిపోవడం ఒక రాజ్యాంగబద్ధ సంస్థకు గౌరవప్రదమేనా? ఈ విధంగా ఎన్నికల సంఘాన్ని దొడ్లో కట్టేసుకుని ఓటింగ్ యంత్రాలతో మాయాజూదం గెలవడానికి అలవాటు పడితే ఇక ముందు అధికార పార్టీ ఓడిపోవడం జరిగే పనేనా? ఈ ధోరణి నియంతృత్వానికి దారి తీయదా? అటువంటి నిరంకుశ అధికారులనే బీజేపీ అధినాయకత్వం కోరుకుంటూ ఉండవచ్చు. దాని రహస్య ఎజెండాను అమలు చేయడానికి ఇప్పుడున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, దాన్ని ప్రసాదించిన భారత రాజ్యాంగం అడ్డంకిగా ఉన్న సంగతి జగద్విదితం. వీటిని మార్చడానికి ఇప్పుడున్న బలం సరిపోదు. అందుకే జమిలి ఎన్నికల నినాదాన్ని బలంగా ముందుకు తోస్తున్నారు. ఇంకో ఏడాదిన్నరలోగా నియోజకవర్గాల పునర్విభజనను ముగించి 2 ఏళ్లలోగా జమిలి ఎన్నికలు జరపాలనే ఆలోచన ఢిల్లీ అధికార వర్గాల్లో ఉన్నట్టు సమాచారం. ఇతర పార్టీల సహకారానికి సామదాన భేద దండోపాయ వ్యూహాన్ని రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈవీఎంల సహకారంతో ఒక్కసారి జమిలి ఎన్నికల్లో గట్టెక్కితే అది చాలు. భవిష్యత్తు అధ్యక్ష తరహా పాలనకు అదే తొలిమెట్టని అధికార పరివారం ఆలోచన. ఇక దాని వెన్నంటే ఆ పరివారం రహస్య ఏజెండా ముందుకు వస్తుంది. అప్పుడు ఇంకా మనం ఏం తినాలి, ఏం చదవాలి, ఏం రాయాలి, ఏం ఆలోచించాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు వగైరా దైనందిన జీవితాన్ని గైడ్ చేయడం కోసం వీధి వీధిన మోరల్ పోలీసింగ్ ను ఎదుర్కోవాల్సి రావచ్చు. 90 ఏళ్ల పోరాట ఫలితం మన స్వాతంత్ర్యం. లక్షలాది మంది త్యాగధనుల బలిదానం మన స్వాతంత్ర్యం. అటువంటి స్వాతంత్ర్యం ఈ దేశంలో పుట్టబోయే ప్రతి బిడ్డను సాధికార శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మన తొలితరం జాతీయ నేతలు ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించారు. స్వాతంత్ర్య పోరాట వారసత్వం లేని శక్తులు ఇప్పుడు మత విద్వేషాలతో, మాయోపాయాలతో ఆ ప్రజాస్వామ్య వ్యవస్థను కబలించాలని చూస్తే మిన్నకుండడం ఆత్మహత్యా సదృశ్యం. ఏ మాత్రము పారదర్శకత లేని, ఎంత మాత్రము జవాబుదారీతనం లేని ఈవీఎంల ఎలక్షన్ స్థానంలో ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం చూరగొన్న బ్యాలెట్ పద్ధతిని మళ్లీ తెచ్చుకోవడం ప్రజాస్వామ్య ప్రియుల కర్తవ్యం.
అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో జనాభా సంపూర్ణంగా విద్యావంతులైన ప్రతి దేశంలోనూ బ్యాలెట్ పత్రాల ఓటింగ్ పద్ధతి మాత్రమే అమల్లో ఉంది. ప్రస్తుతం భారత్ తో పాటు వెనిజులా, ఫిలిప్పీన్స్, శ్రీలంక వగైరా 4-5 దేశాల్లోనే సంపూర్ణంగా ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు. బ్రెజిల్, మెక్సికో, పాకిస్తాన్ వంటి దేశాల్లో పాక్షికంగా ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కలిపిన 20 కంటే ఎక్కువ దేశాలు లేవు. జర్మనీలో ఈవీఎంల వినియోగాన్ని ఆ దేశ న్యాయస్థానం రద్దు చేసింది. ఈ విధానంలో పారదర్శకత లేదని కోర్టు అభిప్రాయపడింది. నెదర్లాండ్స్, ఐర్లాండ్, కెనడా వగైరా దేశాలు కొంతకాలం ఈవీఎంలను ఉపయోగించిన తరువాత ఇందులో విశ్వసనీయత లేదనే నిర్ధారణకు వచ్చి రద్దు చేసుకున్నాయి. ఇప్పుడు అదే బాటలో పయనించవలసిన అవసరం సెక్యులర్ సోషలిస్ట్ భారత్ రిపబ్లిక్ కు ఉంది. లేకపోతే ఈవీఎంల బాటలోనే పయనిస్తే మనకు తెలియని మరో భారత్ లో మనం ప్రవేశించవలసి రావచ్చు.